లేత బెండకాయలండి ఇవి. ఈ సైజులో కోసుకోవాలి. వీటికి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకోవాలండి. ఒక ఓల్సున్న గిన్నె పెట్టుకోవాలి. ఈ బెండకాయలు ఇందులో వేసి మూత పెట్టాలండి. స్టవ్ వెలిగించుకొని ఇవి నీళ్ళు మరగాలండి. ఇలా ఆవిరిలో పెట్టి ఉడికించాలి. కొన్ని ఉల్లిపాయలండి, కరివేపాకు, కొబ్బరి, పల్లీలు, శనగపప్పు. పల్లీలు కొబ్బరి మిక్స్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని పొడి చేయాలి. కొద్దిగా ఆయిల్ వేయండి. పెనం వేడయింది. కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, బెండకాయకి కావాల్సినంత, కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి. ఆవిరిలో పెట్టిన బెండకాయ ఉంది చూడండి, దీన్ని తీసుకెళ్ళి ఈ తాలింపులు వేసేయాలి. కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. పొడి పొడిలాడే బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. దీనికి కొంచెం ఆవిరిలోనే ఉడికిపోతుంది. ఎక్కువగా ఉడకకూడదు. ఎక్కువగా ఉడికితే ఇది బద్ద అయిపోతుంది. ఇదంతా ఇది అన్నంలో కలుపు తినొచ్చండి. ఫ్రై టైప్లో ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పడదు. ఈ పుట్నాలో పల్లీల పొడి ఉంది చూడండి, అది వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా బాగుంటుందండి. ఈ పొడి పొడిలాడే బెండకాయ కూర రెడీ అయిందండి. ఇది తినడానికి మనకి బెండకాయలాగా ఉంది. అసలు ఇడిపోకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. కొద్ది దగ్గరుండి చూసుకోవాలండి, బెండకాయ కింద మాడిపోకుండా పెనానికి.